వెల్కమ్ టు ఆటగాడు ప్రసాద్ అండ్ వెల్కమ్ టు వ్లాగ్ 9. ఈ రోజు అయితే మాత్రం చాలా అంటే చాలా వెరైటీ సంఘటన ఒకటి జరిగింది. అదైతే మీకు చెప్తాను. ఈలోగా మన వీడియో మనం చూసుకుంటూ మనమే తింటున్నాం అనమాట. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, పార్కింగ్కి 30 తీసుకున్నారు, వేరే థియేటర్లో ఎలా ఉందో తెలియదు అని. ఈ థియేటర్లో కూడా అలాగే ఉందన్నమాట. బైక్ పార్కింగ్ అయితే 30 రూపీస్ తీసుకుంటున్నారు. వెరైటీ ఒకటి జరిగిందన్న కదా, అదేంటి అంటే పార్కింగ్ బాబాయ్కి ఏ సినిమా ఆడుతుందో చెప్పలేదంట, అందుకని సీరియస్ అయ్యాడు. నేను పార్కింగ్లో బండి పెట్టే టయానికి మొత్తం అంతా కూడా చిరంజీవి సినిమాకి సంబంధించిన కటౌట్సే ఉన్నాయి. బాబాయ్ రవితేజ గారి సినిమా అయినా అంటేనేమో లేదు నాన్న చిరంజీవి సినిమా అన్నారు. పైకి వెళ్ళి కనుక్కుంటేనేమో లేదండి రవితేజ గారి సినిమా అన్నారు. అప్పుడు మొత్తానికి బండి పార్క్ చేశాను. అప్పుడనమాట బాబాయ్కి తెలిసి నాకు చెప్పకపోవడం ఏంటి, పార్కింగ్లో ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా అని సీరియస్ అయ్యాడనమాట. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేసి మనమైతే మూవీ ఎంజాయ్ చేయడానికి లోపలికి వచ్చేసాం. అంతా బాగానే ఉంది. మూవీ పూర్తి రివ్యూ అయితే మన మూవీస్ ఛానల్లో ఉందన్నమాట, ప్రసాద్ ది బ్లాగర్ అనే ఛానల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో అయితే మాత్రం నాకు రవితేజ గారి ఎనర్జీ బాగా నచ్చింది ఇన్నాళ్ళ తర్వాత. అలాగే ఇంటర్వెల్ టైంలో ఇంతకుముందు అంటే కొంచెం కాలేజ్ చదువుతున్నప్పుడు చిన్న వయసులో ఎక్కువగా అన్నమయ్య మూవీ సాంగ్స్ కానీ లేదా వేరే వేరే మూవీ సాంగ్స్ కానీ ప్లే చేసేవారు అనమాట ఇంటర్వెల్లో. ఇప్పుడు అది ఆపేశారు. మొత్తానికి మూవీ కంప్లీట్ అయిపోయింది. నేను ఇంటికి వచ్చి అయితే థంబ్నెయిల్ రెడీ చేయడంలో బిజీగా ఉన్నాను. సో ఈలోపు నేను ఎలా వర్క్ చేస్తాను ఏంటి అని ఊరికనే కవర్ చేయడానికి అయితే ఇంట్లో వాళ్ళు వీడియో తీశారనమాట. నిజం చెప్పాలంటే 3 days నుంచి సరిగ్గా నిద్రలేదంటే మార్నింగ్ లెగటం, రెడీ అయ్యి మూవీకి వెళ్ళటం, మళ్ళీ వచ్చి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళటం. సో ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ నైట్ 10:30 అలా అయిపోద్ది ఆఫీస్ వర్క్ అది అయిపోయి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో వీడియో రికార్డ్ చేసుకోవటం, ఇదే కామన్. ఇక ఈరోజు కూడా ఆఫీస్ వర్క్ బాగానే ఉంది. సో చూసాం కదా, అంటే మనం ఏమి స్పెషల్ ఎఫెక్ట్ ఏం పెట్టలేదు. ఈరోజు ఎందుకో వైట్ షర్ట్ వేయాలనిపించి చేసేపటికి కొంచెం అది గ్లో కొడుతుంది. ఈలోగా మళ్ళీ బయట పని ఉంటే అది చూసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. ఎందుకో కానీ ఈరోజు అంత చలనిపించలేదు. మరి మీ ఊర్లో సిచ్యువేషన్ ఎలా ఉందనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ప్రజెంట్ విజయవాడలో ఉన్నాను కాబట్టి నాకు ఈ ఫీలింగ్ అనిపించింది అనమాట. ఈలోగా ఆఫీస్లో డిస్ప్లే అయితే సెట్ చేయాల్సి వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇదనమాట. మనం ఏదైనా కానీ 100% చేస్తాం, లేదంటే అసలు పట్టించుకోము, అలా ఉంటుంది మనతో. అలాగే మరి ఈ సంక్రాంతికి మీరు ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి, ఊరికి నేను సరదాగా తెలుసుకుందాం. మరి ఆఫీస్ అయిపోయింది, ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో తెలిసిందే కదా, మూవీస్ అనేది మార్నింగ్ తెగ రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట. మార్నింగ్ 8 ఆ టైంకి అయితే షోకి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి రివ్యూస్ చేసి మళ్ళీ ఇలా డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను అనమాట. కుదిరితే కనుక కొంచెం సపోర్ట్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.